2024 ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్‌లో అంటే జూలై నెలలో వర్షాలు, వరదల కారణంగా దాదాపు 31,000 మంది రైతులు పంటలైతే నష్టపోవడం జరిగింది. ఇలా నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం 31,00,00,000 రూపాయలని కేటాయించడం జరిగింది. ఇది నేను సొంతంగా అయితే చెప్పడం లేదు. ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేటప్పుడు న్యూస్ పేపర్‌లో ఆర్టికల్స్ అయితే వస్తాయి కదా! దాన్ని బేస్ చేసుకొని అయితే చెప్తున్నాను. అగ్రికల్చర్ కిందొచ్చేసి 25,500,00,00,000, హార్టికల్చర్ కిందొచ్చేసి 5,500,00,00,000. మొత్తంగా 31,000 మందికి 31,00,00,000 రూపాయలని ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది గానీ, ఇప్పటివరకు ఆ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవ్వలేదు. ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ నెలలో వచ్చిన వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన వారికి ఈ అమౌంట్ అనేది 3 సార్లు విడుదల చేసింది. సెప్టెంబర్ 25న, సెప్టెంబర్ 30న, అక్టోబర్ 4న ఈ విధంగా 3 సార్లు అయితే విడుదల చేసింది. కానీ అంతకంటే ముందు జూలైలో నష్టపోయిన వారికి మాత్రం ఇప్పటివరకు నష్టపరిహారం అమౌంటే విడుదల చేయలేదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైనా పంటకి సంబంధించి ఒక సీజన్‌లో ఒకసారి మాత్రమే నష్టపరిహారం జాబితాలో పేరు చేర్చి వారికి అమౌంట్ విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే జూలైలో ఎవరి పేర్లైతే జాబితాలో ఉన్నాయో వారి పేర్లు మళ్ళీ సెప్టెంబర్ నెలలో యాడ్ చేసి వారికి నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉండదు. మరి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ముందుగా నష్టపోయింది జూలై నెలలో నష్టపోయిన వారికి కాబట్టి ముందుగా వారికి అమౌంట్ రిలీజ్ చేసి తర్వాత సెప్టెంబర్ నెలలో నష్టపోయిన వారికి అమౌంట్ రిలీజ్ చేయాలి. ప్రభుత్వం అలా చేయకుండా ముందు నష్టపోయిన వారిని వదిలేసి తర్వాత నష్టపోయిన సెప్టెంబర్ నెలలో వారికి అమౌంట్ అయితే విడుదల చేసింది. నా ఉద్దేశం సెప్టెంబర్ నెలలో నష్టపోయిన వారికి అమౌంట్ రిలీజ్ చేయకూడదని కాదు. ఒక ఆర్డర్‌లో అమౌంట్ రిలీజ్ చేసుకుంటే అందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతుంది. ఇప్పుడు జూలైలో నష్టపోయిన వారికి ఇంకా అమౌంట్ పడలేదు. వాళ్ళకి సెప్టెంబర్ నెలలోనూ యాడ్ చేయడానికి అవకాశం లేదు. ఈ విధంగా వారికి ఇంతవరకు అమౌంట్ అయితే పడలేదు. ఇప్పటికీ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. మాకు జూలై నెలలో నష్టపోయిన అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని. దీనికి సంబంధించి రీసెంట్‌గా ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం జూలైలో నష్టపోయిన వారికి కూడా ఈ అమౌంట్ రిలీజ్ చేస్తుంది అనైతే అధికారులు చెప్తున్నట్లుగా అయితే రాశారు. ప్రభుత్వం త్వరగా స్పందించి జూలైలో నష్టపోయిన వారికి కూడా ఈ అమౌంట్ రిలీజ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. జూలైలో పంట నష్టపోయిన వారికి ఎవరికైనా ఈ అమౌంట్ పడుతుంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మిగతా వారికి ఆ సమాచారాన్ని అయితే అందిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.